4.5 40,000 కోట్ల ఇసుక దోపిడీ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఇసుక తవ్వకాలు అనుమతించిన ప్రభుత్వం. అధికారికంగా 110, అనధికారికంగా 500కు పైగా రీచ్ల ఇసుక దోపిడీ. ఈ ప్రకారం చేస్తే మొత్తం 1000 రూపాయలు వేసుకుంటే 40 కోట్ల టన్నులకి 40,000 కోట్ల రూపాయలు. నేను నిన్న చూశాను జొన్నవాళ్ళు, ఇసుక గుట్టలు ఎక్కడ చూసినా గుట్టలుగా ఉన్నాయి. నేను అడిగాను, ఒక లారీ ఒక ట్రక్ 40 టన్నులు తీసుకెళ్తుంది. అలాంటి లారీలు ఒక్క రీచ్లో ఒక ర్యాంపులో దగ్గర 10,000 మెట్రిక్ టన్నులు ఒక రోజు తీసుకుపోతున్నారు. అంటే ఏం చేయాలో వీళ్ళు అర్థం కాకుండా ఉంది. పేదల కడుపు కొట్టి 40,000 కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్. ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? ఈ దోపిడీ ఏంటి? ఈ రాష్ట్రం మీ జాగీరా ఇది. ప్రజల ఆస్తుల్ని ఇంత కొల్లగొట్టడమే కాకుండా పర్యావరణానికి ముప్పు వచ్చే విధంగా రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసే అధికారం ఎవడిచ్చాడు అర్థం కాలేదు. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. దీంతో మీరు ఒకసారి చూస్తే ఎంత బాధాకరం అండి. ఉపాధి దెబ్బతిని కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక మాఫియాకు మోసాలకు ఎంతోమంది బలి అయిపోవడం. ప్రేమరాజు అనేవాడు ఇక్కడ మీరు చూస్తే అది సరిగా మా వాళ్ళు ఫోటో వేయలేదు, కానీ ఎగ్జాక్ట్గా ఈ ట్రాక్ మీద పెట్టి ఈయనకి కప్పం కట్టలేక బలవంత మరణం చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే ఆ తల పక్కబడిందండి. తల బాడీ సెపరేట్ అయిపోయింది. ఈ అరాచకం ఏంటి? కెన్ యూ ఇమాజిన్ దిస్? ఎంత అరాచకానికి పరాకాష్ఠ ఇది. నీకు 20 కోట్లు కట్టాల్సి వస్తే ఒక నెల 2 కోట్లు 3 కోట్లు తగ్గితే మీరు ఒప్పుకోకపోతే వాడు ఏం చేయాలో దిక్కుది లేకుండా కడాన వెస్ట్ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. కడప జిల్లాలో జగన్ బంధు వీరారెడ్డి కప్పం కట్టలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. రాజమండ్రిలో దళిత యువకుడికి వరప్రసాద్ నిన్న కూడా వచ్చిన గరిచాడు. పోలీస్ స్టేషన్లో రాష్ట్రంలో ఇసుక దొంగ రవాణా జరుగుతూ ఉంది, వీళ్ళు సరైన అకౌంట్ చెప్పడం లేదు, ఇది అన్యాయం అని నిలదీసి అడిగిన దానికి సమాజంలో ఒక సామాజిక బాధ్యత నిర్వహించినటువంటి వరప్రసాద్ని తీసుకెళ్లి శిరోమండనం చేశారు. పైశాచిక ఆనందాన్ని పొందారు. అంటే వీళ్ళ యొక్క అహంభావం, వీళ్ళ గర్వం ఎంత పరాకాష్ఠ. ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇక్కడ నిన్న కూడా నేను చూశాను, ఇక్కడ ఒక ఆయన దండా నాగేంద్రని ఇవన్నీ బయట పెడితే అతని పైన అట్రాసిటీ హత్యాప్రయత్నం కేసులు, ఇల్లు కూల్చివేత నోటీసులు. ఆయన తండ్రి, నాగేంద్ర తండ్రి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటా, చేసుకున్నాడు. ఇంకో పక్క కంచేటి సాయి పీడీ యాక్ట్ కింద అక్రమ అరెస్ట్ చేసి సొంత భూములు ప్రభుత్వ భూములు అంటూ బోర్డులు పెట్టి కుటుంబ సభ్యుల బెదిరింపులు. నేను అందుకే వేధింపులు చెప్పాను. ఎవడైనా ఒక్క చిన్న పని మీడియా వాడు రాసిన, రాజకీయ నాయకుడు మాట్లాడినా, లేకుంటే ప్రజలతో ఎవరన్నా సన్నిహితంగా ఉండి వాళ్ళ సమస్యలను హైలైట్ చేయడానికి ప్రయత్నం చేసిన ఆస్తుల మీద దాడులు, వాళ్ళ మీద తప్పుడు కేసులు, రౌడీలు వచ్చి దాడులు చేసే ప్రయత్నం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే ఇన్ వ్యూ ఆఫ్ ది వైలేషన్ cited above, an interim compensation of rupees 18 crores, that is 1 crore for each of the environmental clearance issued, is levied, and this will be subsumed in the environmental compensation to be arrived